ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా నడిపించబడుతున్నాం. దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి, నడిపిస్తూ ఉన్నాయి. మరి ఎన్నోసార్లు కృంగిపోయినప్పుడు ఆయన మాటలు మనల్ని ఆదరిస్తూ ఉన్నాయి కదా. మరి ఈ ఉదయకాల సమయంలో ఎందుకంతా మరి ఆ వేదనతో ఉన్నారు? బాధపడకండి. ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తే రోజంతటి దేవుని చేతులకు అప్పగిద్దామండి. ఆయనే మనల్ని గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం ద్వారా మనమందరం ముందుకు సాగుదాం. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు కదండి. అవును, ఆయన నమ్ముకున్న వారిని ఎవరిని కూడా ప్రభు వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన అన్ని విషయాల్లో నమ్ముకున్న వారిని తప్పించే దేవుడై ఉన్నారు. ఎస్, ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడుతుండగా ఈ మాటని పట్టుకుందామండి. చాలాసార్లు మరి అనేకులు మనల్ని అవమానపరుస్తూ ఉంటారు కదా. ఇదిగో ఆ దేవుని నమ్ముకున్నారా, ఆ దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారా, ఏమి జీవితంలో ఇంకా కార్యం జరగట్లేదు కదండి. చుట్టూ ఉన్నవారే, ఇంటి వారే చాలా అవమానపరుస్తూ ఉంటారు, వేదనకి గురి చేస్తూ ఉంటారు. ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నారు, లేదా ఆదివారం మందిరానికి వెళ్తున్నారు, ఎన్నో సంవత్సరాల తరబడి నమ్ముకున్నారు, ఇంకా ఏమి జరగట్లేదే అన్నట్లుగా మాట్లాడుతూ మనల్ని ఎంతగానో బాధ పెట్టిన పరిస్థితులు మనం చూసాం. కానీ చూడండి, ఆయన నమ్ముకున్న వారిని ఏనాడు ఆయన చేయి వదిలిపెట్టే దేవుడు కాదండి. ఆయన నమ్ముకున్న వారిని నిశ్చయంగా అద్భుతంగా ప్రతిఫలం ఇచ్చి నడిపించే దేవుడై ఉన్నారు. అన్ని విషయాల్లో ప్రభు తనకు మరి మనందరికీ కూడా తను తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. ఆయన అన్ని విషయాల్లో ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా, ఇరుకులతో ఉన్నా, వేదనతో ఉన్నా, కృంగుదలతో ఉన్న ప్రతి పరిస్థితిలో ప్రభు మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు. ఇదిగో దేవుని ఎరుగని వారికి మనకు తేడా ఏంటో తెలుసా అండి? వారికి లేనిది మనకు ఉన్నది ఏంటి అంటే, మనకు మరి దేవుడి పైన ఒక నిరీక్షణ ఉంది. ఖచ్చితంగా అద్భుతమైన రీతిలో దేవుడు మనల్ని తప్పిస్తారని, విడిపిస్తారని, సహాయం చేస్తారని. అవునండి, ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ఆయన నమ్ముకున్న వారిని ఆయనని ఎన్నిటికి కూడా వదిలిపెట్టకుండా తప్పించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకొని భారం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం చేయబోతున్నారు, అద్భుతంగా నడిపించబోతున్నారు. ఏ పరిస్థితిలో ఉన్నా ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఎత్తిబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడే కృప చూపించబోతున్నారు. పిల్లల కొరకు, కుటుంబం కొరకు, ఇంకా చాలా భయంకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావని, అనేకమైన పరిస్థితులను బట్టి నువ్వు వేదన పడుతున్నావేమో, ప్రతి విషయంలో ప్రభువే కృప చూపించబోతున్నారు. ఆ ధైర్యపడక ధైర్యంగా ఉండండి. మై గాడ్ బ్లెస్ యూ. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బ్లెస్ అవుతున్నామయ్యా. నేను నమ్ముకున్న వాణ్ణి నిశ్చయముగా నీవు తప్పించే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీవు మాతో ఉన్నావనే ధైర్యమయ్యా. నీవు మమ్మల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టే దేవుడవు కాదు, లేకపోతే త్రోసి వేసే దేవుడవు కాదు, దాటిపోయే దేవుడవు కాదు. అవి ఏ పరిస్థితులైనా, ఏ పోరాటాలైనా, ఏ ఇబ్బందులైనా, ఏ ఇరుకులైనా తప్పించే దేవుడిగా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. సహాయం చేయండి. మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితిలో మీరు తోడే ఉండండి. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు తోడే ఉండి బలంగా నడిపించండి. సమాధానం, సంతోషం, నెమ్మదిని మీరు దయచేయండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఈ రోజున ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రతి పరిస్థితి నుంచి తప్పించమని అలాగే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, ఇదిగోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తే వారి జీవితంలో అద్భుతం జరిగించండి. గర్భాలను మీరు తెరవండి. వివాహాల విషయంలో కార్యం జరిగించండి. కోర్టు సమస్యల నుంచి విడుదల పరచండి. అయ్యా, భయంకరమైన కష్టాల్లో, శ్రమలలో ఉన్న వారికి విడుదల కలుగునిగా కానీ ప్రార్థిస్తూ సమాధానంతో నింపమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఈ చక్కని వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమలాపురంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఈ నెల 25వ తారీఖు నాడు నేను అమలాపురం ప్రాంతానికి వస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్కి
మరి ఉదయం 9 గంటలకు మార్చి 25వ తారీఖు నాడు ఈ సభ జరగబోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, నిరుద్యోగంతో బాధపడుతున్నారా, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను కనుక కుటుంబాలుగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది అమలాపురంలో కనుక గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. రేపు మార్చ్ 25వ తారీఖు అమలాపురంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్ దేవుని నామానికి మహిమ కలుగునగాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో సతమతం అయిపోతున్నారా, ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చి 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31వ తారీఖు. ప్రైజ్ ద లార్డ్.